Good morning, students. Today topic is sp3 hybridization of alkanes. So మనం ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నేను బాల్ అండ్ బాల్ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాను స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ వీడియోస్ మీరు వాచ్ చేస్తే మీకు బాల్ అండ్ బాల్ చదివేటప్పుడు లైన్ టు లైన్ అర్థమైపోతుంది. సో కేర్ఫుల్గా వాచ్ చేయండి అండ్ పాయింట్స్ అన్నీ నోట్ చేయండి. So alkanes are hydrocarbons. So every hydrocarbon containing only carbon atom and only hydrogen atom. Only carbon and hydrogen atoms మాత్రమే హైడ్రోకార్బన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఆల్కెన్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. సో ఈ ఆల్కెన్స్లో కార్బన్ ఆటమ్ అనేది sp3 హైబ్రిడైజేషన్ స్టేట్లో ఉంటుంది. ఈ ఆల్కెన్స్లో కార్బన్ ఆటమ్ sp3 హైబ్రిడైజేషన్ స్టేట్లో ఉంటుందన్నమాట. సో మనకి బాల్ అండ్ బాల్లో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ వ్యాలెన్సీ బాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా మీథేన్ ఎలా ఫామ్ అవుతుందో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో ఈ కార్బన్ ఆటమ్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 6. అటామిక్ నెంబర్ ఎంత? 6 అన్నమాట. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్లో కార్బన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామండి? 1s2 2s2 2px1 2py1. సో మనకి ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ అన్నమాట. సో మనకి యాక్చువల్లీ మీథేన్లో ఎన్ని బాండ్స్ ఉంటాయండి? కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? హైడ్రోజన్స్తో 4 బాండ్స్ అనేది ఫామ్ చేయాలి. ఇక్కడ చూడండి 1 2 3 4. సో కార్బన్ 4 బాండ్స్ని 4 హైడ్రోజన్ ఐటమ్స్తో ఫామ్ చేయాలి. కాకపోతే మనకి బాండ్ ఫామ్ చేయాలంటే 4 బాండ్స్ ఫామ్ చేయాలంటే 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కాకపోతే మనకి గ్రౌండ్ స్టేట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 1 2. సో 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2 CH బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఈ 1 2 ఈ 2 CH బాండ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఏ స్టేట్లో ఉన్నప్పుడు? గ్రౌండ్ స్టేట్లో. కాకపోతే మనకు మీథేన్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని CH బాండ్స్ ఫామ్ అవ్వాలి? 1 2 3 4 CH బాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. కాకపోతే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మనకు ఓన్లీ 2 CH బాండ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనకి 4 CH బాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలంటే ఈ 2s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది 2pz ఆర్బిటాల్, ఇక్కడ నేను 2pz రిప్రజెంట్ చేయలేదండి, 2pz ఆర్బిటాల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడ చూడండి 2px 2py 2pz అన్నమాట. సో మనకేంటి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని నేను ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాను అనమాట. సో ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అన్నమాట. సో ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాను. ఇక్కడ చూడండి 1s, ఇదిగోండి 1sలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2s చూడండి, 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2px 2py అండ్ ఇది 2pz. ఇక్కడ 2pz అని నోట్ చేసుకోండి. సో 2px 2pyలో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఈ మీథేన్, ఈ కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేయాలంటే మనకి 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి. కాకపోతే మనకి ఓన్లీ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ 2s 2p, ఈ 2s ఈ 1sలో ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి కంపేర్ టు 2sలో ఎనర్జీ లెవెల్ అనేది లెస్గా ఉంటుంది కంపేర్ టు 2p. సో 2p ఈజ్ హై ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద యాటమ్. ఓకేనండి. సో ఈ లో ఎనర్జీ లెవెల్ నుంచి ఈ ఎలక్ట్రాన్ అనేది హై ఎనర్జీ లెవెల్కి ఎగ్జైట్ అవ్వాలన్నమాట. ఎగ్జైట్ అవ్వాలంటే మనం కొంచెం ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో అయినా లైట్ ఫామ్లో అయినా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అప్పుడు ఈ కార్బన్ ఆటమ్ మీద హీట్ ఆర్ లైట్ అనేది మనం పాస్ చేసినప్పుడు ఆ ఎనర్జీని ఇది అబ్జార్బ్ చేసుకొని ఈ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అవుతుంది. 2pz ఆర్బిటాల్లో ఎగ్జైట్ అవుతుందండి, ఎగ్జైటెడ్ అవుతుంది. సో ఎగ్జైటెడ్ అయినప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ 2pzలోకి ఎగ్జైట్ అవ్వడం వల్ల చూడండి ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, 2sలో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, 2pxలో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, 2pyలో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అండ్ 2pzలో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి
4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసి కార్బన్ ఆటమ్ అనేది 4 CH బాండ్స్ను ఫామ్ చేస్తుంది అన్నమాట. 4 CH బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ we will discuss మీథేన్. ఓకే, ఈ మీథేన్లో బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో కార్బన్ కంబైన్డ్ విత్ 4 హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఫార్మ్ మీథేన్. సో కార్బన్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ 4 హైడ్రోజన్ ఆటమ్, 1 2 3 4 హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఫార్మ్ మీథేన్. ఓకేనండి. సో మనకి ఎన్ని CH బాండ్స్ ఉన్నాయి మీథేన్లో? 1 2 3 4 CH బాండ్స్ ఉన్నాయి. సో ఈ 4 CH బాండ్స్లో 1 2 3 ఈ 3 CH బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో మనం చూద్దామండి. సో 3 CH బాండ్స్ ఫార్మ్స్ ఓవర్లాపింగ్ ఆఫ్ 2px 2py 2pz ఆర్బిటల్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్ విత్ 1s ఆర్బిటల్ ఆఫ్ ద 3 హైడ్రోజన్ ఆటమ్స్. సో మనకి ఎగ్జైటెడ్ స్టేట్లో కార్బన్ ఆటమ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూసారు కదండి. ఇందులో ఏంటి 2px 2py 2pz ఆర్బిటల్స్లో ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉందన్నమాట. సో ఇది 2px 2py 2pz ఆర్బిటల్. సో ఈ 2px 2py 2pz ఆర్బిటల్స్ అనేవి హైడ్రోజన్ ఆటంలో ఉన్న 1s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. ఓవర్లాప్ అయ్యి మనకి బాండ్ అనేది ఫామ్ చేస్తుందండి. ఓకేనండి. సో ఇక్కడ అదే అనమాట, ఓవర్లాపింగ్ ఆఫ్ 2px 2py 2pz. ఇట్ ఈస్ 2px 2py 2pz ఆర్బిటల్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్ విత్ 1s ఆర్బిటల్ ఆఫ్ ద 3 హైడ్రోజన్ ఆటమ్. ఇది 1s ఆర్బిటల్స్ ఆఫ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఓకేనండి. సో ఈ 3 CH బాండ్స్ p ఆర్బిటల్ అండ్ s ఆర్బిటల్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అయినాయి అన్నమాట. సో రిమైనింగ్ ఇంకా మనకు 1 ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందండి? 2s ఆర్బిటల్లో ఉంది. సో 2s ఆర్బిటల్ ఆఫ్ ద కార్బన్ ఆటంలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనమాట. సో ఈ బ్లాక్ అది 2s ఆర్బిటల్ అమ్మ. ఇది స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఉంది. ఇది 2s ఆర్బిటల్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్. ఓకే. సో 4th CH బాండ్, ఇట్ ఈస్ a 4th CH బాండ్. ద 4th CH బాండ్ ఫార్మ్డ్ బై ఓవర్లాపింగ్ ఆఫ్ 2s ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ విత్ 1s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ 4th CH బాండ్ అనేది ఎలా ఫామ్ అయిందమ్మా? ఓవర్లాపింగ్ ఆఫ్ 2s ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ విత్ 1s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే. 4th CH బాండ్ ఫార్మేషన్లో మనకి s ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది మీథేన్ షేప్ని మనకి డిస్క్రైబ్ చేయలేదు. మీథేన్కి ఏ షేప్ ఉంటుందో అది మనకి చెప్పలేదు. ఎందుకు? ఈ 4th CH బాండ్లో s ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. s ఆర్బిటాల్స్ అనేవి స్పెరికల్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ సిమెట్రికల్, అందువల్ల మనకి షేప్ అనేది ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ బాండ్ యాంగిల్ అనేది ఎంత ఉంటుందమ్మా? బాండ్ యాంగిల్ అంటే HCH. ఈ బాండ్ యాంగిల్ అనేది అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకు 90 degrees అనేది ఉన్నదన్నమాట. ఈ పాయింట్ చూడండి, HCH బాండ్ యాంగిల్ 90 degrees. సో రైట్ యాంగిల్ అన్నమాట. ఓకే. అకార్డింగ్ టు దిస్ థియరీ 2 different CH బాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మీథేన్. సో ఈ మీథేన్ ఫార్మేషన్లో మనకు 2 different CH బాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయండి. ఇక్కడ ఏంటి? ఈ 3 CH బాండ్స్ ఎలా ఫామ్ అయినాయండి? ఈ 3 CH బాండ్స్ ఓవర్లాపింగ్ ఆఫ్ 2px 2py 2pz ఆర్బిటల్ విత్ s ఆర్బిటల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఈ 3 CH బాండ్స్ అనేవి సేమ్ ఒకేలా ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఈ 4th CH బాండ్ అనేది 2 s ఆర్బిటల్స్ అనేవి ఇన్వాల్వ్ అయింది. అందుకనే మనకి వీళ్ళు ఏమంటున్నారు? 2 different CH బాండ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనండి. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఇలా ఉందన్నమాట. సో ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. మీథేన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఏమైంది? ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఫాల్స్ అని ప్రూవ్ అయిపోయింది అనమాట. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా రాంగ్ అని మనకు ప్రూవ్ అయింది. సో ఈ ఎక్స్పెరిమెంటల్గా మీథేన్కి ఉన్న క్యారెక్టర్స్ ఏంటమ్మా? మీథేన్ హ్యాస్ 4 identical CH బాండ్స్. సో 4 identical CH బాండ్స్ అన్నమాట. సో ఈ CH బాండ్స్ అనేవి
అన్ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్. ఈ 3 సిహెచ్ బాండ్స్ ఒక టైప్ అండ్ ఈ 4th సిహెచ్ బాండ్ ఒక టైప్ అన్నమాట. సో అన్ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్ అకార్డింగ్ టు వ్యాలెన్సీ బాండ్ థియరీలో మనకు ఉన్నాయి. కాకపోతే ఎక్స్పెరిమెంటల్గా మీథేన్ హ్యాస్ 4 ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్. ఓకే, 4 CH bonds directed towards the corner of the regular tetrahedron. సో మనకి ఏంటండి, ఈ ఎక్స్పెరిమెంటల్గా మీథేన్ అనేది టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుందని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఎక్స్పెరిమెంటల్గా ఈ మీథేన్ అనేది టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుందని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకి మీథేన్ షేప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే ఎక్స్పెరిమెంటల్గా మీథేన్ షేప్ అనేది టెట్రాహైడ్రల్ 4 ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్. 4 ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్ అంటే ఏంటంటేనండి, ఈ 4 ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్ అంటే వాటి యొక్క షేప్ అండ్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ అనేది డిఫరెంట్గా ఉంది. పి ఆర్బిటల్స్ ఈ 3 సిహెచ్ బాండ్ షేప్ అనేది ఒకలాగా ఉంది అండ్ ఈ 4th సిహెచ్ బాండ్ షేప్ అనేది ఒకలా ఉంది. కాకపోతే ఎక్స్పెరిమెంటల్గా మీథేన్ అనేది 4 ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. సో ఈ 4 ఐడెంటికల్ సిహెచ్ బాండ్స్ అనేవి షేప్ ఒకలాగా ఉంటుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిఫరెంట్ షేప్ ఆర్బిటల్స్ అనేవి ఈ బాండ్ అనేది ఫామ్ చేసిందన్నమాట. సో కాకపోతే ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది రాంగ్ అని ఎక్స్పెరిమెంటల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్గా మనం మీథేన్ని ఎగ్జామిన్ చేసినప్పుడేమో బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes ఉంటుంది అన్నమాట. బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes ఉంటుంది. కాకపోతే అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకు బాండ్ యాంగిల్ ఎంత ఉందమ్మా, 90 degrees ఉంది. సో 90 degrees ఉండదు, 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ అనేది ఉంటుందని మనకి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయిందన్నమాట. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది ఫాల్స్ అని మనకు ప్రూవ్ అయిపోయిందన్నమాట. సో మీథేన్ అనేది ఏ షేప్లో ఉండాలమ్మా, టెట్రాహైడ్రల్ షేప్ ఉండాలి. సో 4 సిహెచ్ బాండ్స్ అనేవి ఐడెంటికల్గా ఉండాలి. అంటే ఏంటి, షేప్ అండ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి సేమ్గా ఉండాలి. నెక్స్ట్ బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes అనేది ఉండాలి. సో మనకి ఈ 4 ఐడెంటికల్ బాండ్స్ అనేది ఫామ్ అవ్వాలంటే ఓన్లీ హైబ్రిడైజేషన్ వల్ల మాత్రమే ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ 4 ఐడెంటికల్ బాండ్ ఫార్మేషన్ మనం డిస్కస్ చేద్దామండి. ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 4 ఐడెంటికల్ బాండ్స్ ఇన్ మీథేన్ రిక్వైర్స్ మిక్సింగ్ ఆర్ హైబ్రిడైజేషన్ ఆఫ్ 2s and 3 2p orbitals and form 4 new equivalent orbitals. These 4 new equivalent orbitals is also known as sp3 hybrid orbitals. అండి ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో ఇవి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అన్నమాట. సో మనకేంటి గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్లో ఏంటండి ఇలా ఉందన్నమాట. సో మనం ఏంటి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు, ఈ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అవ్వాలి, ఎక్కడ పీజెడ్ ఆర్బిటాల్లో ఎగ్జైట్ అవ్వాలన్నమాట. సో లో లెవెల్ నుంచి హై లెవెల్కి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వాలంటే మనం ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఎనర్జీని మనం హీట్ ఆర్ లైట్ ఫామ్లో మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది 2pz ఆర్బిటాల్లో ఎగ్జైట్ అవుతుందండి. సో ఎగ్జైట్ అయిన తర్వాత మనకి 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నమాట. ఈ 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే కార్బన్ అనేది 4 బాండ్స్ అనేది ఫామ్ చేయగలదండి. సో మనకి ఏంటండి మిక్సింగ్ ఆర్ హైబ్రిడైజేషన్. సో మిక్సింగ్ ఆర్ హైబ్రిడైజేషన్ మీన్స్ means 2s orbital and 3p orbitals are mixed or hybridized and form 4sp3 orbital. It is 1 sp3 orbital, it is 1 sp3 orbital, it is 1 sp3 orbital, it is 1 sp3 orbital. So 4 sp3 orbitals are formed. So ఈ 2s orbital and ఈ 3 px py pz ఆర్బిటల్స్, ఈ 4 ఆర్బిటల్స్
మిక్స్ అయిపోయి మనకి 4sp3 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ 4 ఆర్బిటల్స్ మిక్స్ అయ్యి 4sp3 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో యాక్చువల్లీ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ ఏంటండి? హైబ్రిడైజేషన్ ఈజ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. చూడమ్మా, డిఫరెంట్ షేప్. ఎస్ ఆర్బిటల్ ఏ షేప్లో ఉంటుంది? స్పియర్ షేప్లో ఉంటుంది. పి ఆర్బిటల్స్ డంబుల్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఈ స్పియర్ షేప్లో ఉన్నది డంబుల్ షేప్లో అంటే డిఫరెంట్ షేప్ ఆఫ్ ఆర్బిటల్స్ ఆర్ ఇంటర్మిక్స్డ్ అండ్ ఫామ్ సేమ్ షేప్డ్ న్యూ ఆర్బిటల్స్. సో ఇవి sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అండి. ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్కి సేమ్ షేప్ ఉంటుంది అండ్ ఎనర్జీ ఈ sp3 ఆర్బిటల్కి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఈ sp3 ఆర్బిటల్ కూడా అంత ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి 4 అండ్ షేప్ అనేది కూడా ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్కి సేమ్గా ఉంటుంది అన్నమాట. సో 4 ఐడెంటికల్ ఆర్బిటల్స్ అనేవి మనకు ఫామ్ అయినాయి. ఈ 4 ఐడెంటికల్ ఆర్బిటల్స్ని యూజ్ చేసి కార్బన్ ఆటమ్ ఈ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేసి మీథేన్ అనేది ఫామ్ అవుతుందండి. సో మీథేన్ ఫార్మేషన్ చూద్దాం. సో మన కార్బన్ ఆటమ్ హైబ్రిడైజేషన్ వల్ల కార్బన్ ఆటంలో మనకి 4 ఐడెంటికల్ sp3 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అయినాయి కదండి ప్రీవియస్గా. సో ఈ 4 ఐడెంటికల్ sp3 ఆర్బిటల్స్ అనేవి 1s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో ఒకదానితో ఓవర్లాప్ అయ్యి మనకి మీథేన్ ఈ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ sp3 ఆర్బిటల్ అనేది 1s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో ఓవర్లాప్ అయ్యి సిగ్మా sp3s బాండ్ అనేది ఫామ్ అయిందండి. సో మనకు బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది మీథేన్లో? 109 degrees 28 minutes ఉంటుందండి. ఓకే, మన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీథేన్లో బాండ్ యాంగిల్ ఎంత ఉన్నది? 109 degrees 28 minutes ఉందండి. ఓకేనా? సో మీథేన్ యొక్క షేప్ ఏంటి? టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఈథేన్లో కూడా అంతేనండి. కార్బన్ ఆటమ్ అనేది 4 ఐడెంటికల్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ను ఫామ్ చేస్తుంది. 1 2 3 4. ఇది ఇక్కడ ఉన్న కార్బన్ ఆటమ్ కూడా 1 2 3 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ని ఫామ్ చేస్తుంది. సో ఈ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి 3 హైడ్రోజన్ ఆటమ్స్తో CH బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. అదేవిధంగా ఈ కార్బన్ ఆటమ్ కూడా 3 CH బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒక sp3 ఆర్బిటల్, ఇక్కడ ఒక sp3 ఆర్బిటల్ ఉన్నాయి కదా. ఈ sp3 ఆర్బిటల్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా sp3 బాండ్ అనేది ఫామ్ చేసింది అన్నమాట. సో మనకి బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes అనేది ఉంటుందండి.